మనము గత వారాల నుండి మనం తెలుసుకుంటున్నటువంటి అంశం ఏంటిదంటే నిర్లక్ష్యముతో నిత్య నరకమా అన్న సందర్భాన్ని మనము గత 3-4 వారాల నుండి కూడా తెలుసుకుంటున్నాము. ఈరోజు కూడా దాన్ని కంటిన్యూ చేసుకుంటూ కొన్ని మాటలను మనము ధ్యానించుకుందాము. అందరూ కూడా జాగ్రత్తగా వినాల్సిందిగా ప్రభు పేరిట మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఓకే, ఈ దినం కొన్ని మాటలు ధ్యానిద్దాం. అందరూ జాగ్రత్తగా వినండి. దేవుని యొక్క నామము ఎలాంటిది అని మనం ఆలోచించగలిగితే, పరిశుద్ధ గ్రంథము, దేవుడు రాయించినటువంటి ఈ గ్రంథంలో ఆయన నామము ఎంత గొప్పదో వ్రాయబడిందండి. దేవుని నామము ఎంత గొప్పది అని అంటే బైబిల్లో వ్రాయబడింది. ఆయన నామము సర్వోన్నతమైన నామము. ఇంకా ఆయన నామము ఎలాంటిది అని అడిగితే సర్వశక్తి గల నామము అని బైబిల్లో వ్రాయబడింది. ఆ నామము ఘనమైనది, మహోన్నతమైనది, పవిత్రమైనది, పరిశుద్ధమైనది, నీతి గలది ఆయన నామము అని బైబిల్లో వ్రాయబడింది. ఈ లోకములో దేవుని నామము కంటే గొప్ప నామము లేదు. అమ్మ, మీకు అర్థమైందా? ఈ లోకములో దేవుని నామము కంటే గొప్ప నామము లేదు. అలాంటి గొప్ప నామాన్ని మనం ఏం చేయాలి? అలాంటి గొప్ప నామాన్ని మనము ఏం చేయాలి అంటున్నా? ఏం చేయాలి? మహిమపరచాలి. ఆ నామాన్ని మనము కీర్తించాలి, ఘనపరచాలి. కానీ ఆ నామమును మనం ఏం చేయకూడదంట? నిర్లక్ష్యము చేయకూడదు అని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఒకవేళ ఇంత గొప్ప నామము కలిగినటువంటి దేవుని యొక్క నామాన్ని మనం ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే మన పరిస్థితి ఎలా ఉంటుందో దేవుడు రాయించిన కొన్ని మాటలను మనము ధ్యానించుకుందాం. ఒకసారి మలాకి గ్రంథము 1వ అధ్యాయము, మలాకి రాసినటువంటి గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనంలో మనం పోయిన వారం కూడా చదువుకున్నాము. జస్ట్ దాంట్లో తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకూడదన్న సందర్భాన్ని బట్టి చదువుకున్నాము. ఇప్పుడు దేవుని నామాన్ని నిర్లక్ష్యం చేయకూడదన్న సందర్భంలో ఈ మాటను చదువుకుంటున్నాము. అందరూ చదవండి. కుమారుడు తన తండ్రిని గణపరుచును గదా, దాసుడు తన యజమానుని గణపరుచును గదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానుడనైతే నాకు భయపడు వాడెక్కడ ఉన్నాడని సైన్యములకు అధిపతియగు యెహోవా మిమ్మును అడగగా, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టితిమని మీరందురు. ఇక్కడ వ్రాయబడినటువంటి దేవుని మాటలను మనము జాగ్రత్తగా ఆలోచిస్తే దేవుడు ఒక విషయాన్ని మనందరికీ తెలియజేస్తున్నాడు. అదేంటిదంటే, ఆయన నామమును నిర్లక్ష్య పెట్టుచున్న వారందరితో దేవుడు తెలియజేస్తున్నటువంటి మాటలు ఇక్కడ కనబడుతున్నాయి. ఏం చెప్తున్నాడు దేవుడు ఇక్కడ? ఆయన నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులతో. ఇది పాత నిబంధన ప్రకారము ఆ యాజకులతో మాట్లాడుతున్నట్టుగా మనం ఆలోచించాలి. క్రొత్త నిబంధన ప్రకారము యాజకులంటే ఎవరని తెలుసుకున్నాము? యేసుక్రీస్తు ప్రభువునందు బాప్తిస్మము పొంది
పాప క్షమాపణ పొంది పాపము నుండి విమోచింపబడిన వారందరూ కూడా ఎవరు అని తెలుసుకున్నాము? రాజులైన యాజక సమూహము అని తెలుసుకున్నాం. అంటే దేవుణ్ణి నిర్లక్ష్యపెట్టు వారందరితో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఇది. ఎలా నిర్లక్ష్యం చేస్తున్నారంటే, ఒక కుమారుడు తండ్రిని ఏం చేస్తాడు? ఘనపరుస్తాడు. ఎలా ఘనపరుస్తాడంటే, ఆ తండ్రి చెప్పిన మాట విని ఆ తండ్రికి నచ్చినట్టుగా బ్రతుకుతూ ఆ తండ్రి చెప్పు చేతల్లో ఉంటూ తన తండ్రిని ఘనపరుస్తాడు. ఒకవేళ ఆ కుమారుడే గనక తండ్రి మాట వినలేదనుకోండి, ఆ తండ్రికి వ్యతిరేకంగా బ్రతికాడు అనుకోండి, తండ్రికి ఘనత వస్తుందా? అవమానం వస్తుందా? ఇప్పుడు మన పిల్లలు ఒకవేళ పాడు పనులు చేస్తున్నారు అనుకో, చెడు పనులు చేస్తున్నారు అనుకోండి, ఇతరుల ద్వారా తల్లిదండ్రులకు ఎలాంటి పేర్లు వస్తాయి? చెడ్డ పేరు వస్తుందా రాదా? అంటే కుమారుడు బ్రతికే విధానమును బట్టి తల్లిదండ్రులకు పేరు వస్తుంది అని మనము తెలుసుకుంటున్నాం. లోకమును బట్టి, లోకంలో ఉన్న పరిస్థితులను బట్టి. ఒకవేళ పిల్లలే గనక మంచివారైతే తల్లిదండ్రులకు ఇంకా మంచి పేరు వస్తుంది, అవునా కదా? ఒకవేళ పిల్లలే చెడ్డవారైతే తల్లిదండ్రుల్లో కూడా చెడ్డ పేరు వస్తుంది, అవునా కదా? లోకంలో చూస్తుంటే చిన్న చిన్న వయసులో ఉన్నటువంటి వారు ప్రేమ అని మోసపోతున్నటువంటి వారు ఉన్నారు, విచ్చలవిడిగా పాపం చేస్తున్నటువంటి వారుగా ఉన్నారు. వీళ్ళు ఎవరి పిల్లలు అంటే, పలానా వారి పిల్లలు అని అంటే ఎలా ఉంటుందండి? తల తీసేసినట్టు అనిపించదా? అది తల్లిదండ్రులకు ఘనతనా అవమానం అంటున్నాను? అవమానమే కదా. అంటే కుమారుడు తండ్రిని ఏం చేయాలి? ఘనపరచాలి. ఎలా ఘనపరచాలంటే, తండ్రి చెప్పినట్టుగా తల్లి చెప్పినట్టుగా బ్రతికి వారికి మంచి పేరు తీసుకొని రావాలి, వారిని ఘనపరచాలి, వారు చెప్పినట్టుగా బ్రతకాలి అని మనం పోయిన వారం కూడా నేర్చుకున్నాం. ఇలా చేస్తే వారిని ఘనపరిచినట్టు. ఇప్పుడు మనమందరము కూడా దేవుని ఏం చేస్తున్నామంట? ఆయన నామాన్ని నిర్లక్ష్య పెట్టుచున్నామంట. ఆయన నామానికి రావాల్సిన ఘనతను ఏం చేస్తున్నాం? మనము ఇవ్వడం లేదు అంటున్నాడు. ఆయన నామానికి ఇవ్వాల్సినటువంటి ఘనతను, ఆయనకి ఇవ్వాల్సినటువంటి ఘనతను ఆయనకి ఇవ్వక, ఆయనకు చెందాల్సినటువంటి మహిమను ఆయనకు చెందనివ్వకుండా, ఆయనకు పొందుకోవాల్సినటువంటి మహిమ ఆయన పొందుకోకుండా దేవునికి అంటే మొత్తం చెప్తున్నాను, దేవుడు పొందుకోవాల్సినటువంటి మహిమను దొంగతనం చేస్తున్నారు, ఆయన ఘనతను దొంగతనం చేస్తున్నారు, ఆయనకు రావాల్సినటువంటి పేరును ఈనాడు మనుషులు దొంగతనం చేస్తున్నారండి. అర్థమైందా? ఆయనకు రావాల్సిన ఘనత ఆయనకు ఇవ్వకుండా దొంగతనం చేస్తున్నాడు. ఎలా అంటే, మనం కొన్ని విషయాలను ఆలోచించాలి. ఇప్పుడు ఏదైనా నీకు మేలు జరిగిందనుకోండి, ఎవరి వలన అని అంటుంటామండి? ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, ఇప్పుడు ఏదన్నా మీకు అనారోగ్యం వచ్చింది, లేదా ఏదన్నా బాధ వచ్చింది, ఏదైనా సమస్య వచ్చింది, లేదా జ్వరం అన్న ఏదన్నా సమస్య వచ్చింది. ఇప్పుడు నేను ప్రార్థన చేసిన, ఇప్పుడు ప్రార్థన చేసిన తర్వాత తగ్గిపోయింది అనుకో, ఇప్పుడు నేను ఏమనాలి? నీ రోగం ఎలా తక్కువైందో తెలుసా? నేను ప్రార్థన చేస్తేనే తగ్గింది అని అనే ప్రతి వాడు కూడా దేవుని మహిమను దొంగతనం చేసేవాడే. దేవునికి రావాల్సిన ఘనతను దొంగతనం చేస్తున్నవాడే. అర్థమైందా? నేనెంతటి వాడనండి, నేను ప్రార్థన మాత్రమే చేయగలిగాను, కానీ కార్యం చేసింది ఎవరు? దేవుడే చేశాడు. ఆయన సహాయము లేకుండా నేనేమైనా చేయగలుగుతానా? నేను ఒట్టివాడనని మనల్ని మనం తగ్గించుకోవాలి, దేవుని నామాన్ని హెచ్చించాలి. ఎందుకంటే దేవుని వలన మనం బాగుపడుతున్నాము, దేవుని వలనే మనం స్వస్థత పొందుతున్నాము, దేవుని వలనే మనకు మేలు జరుగుతుంది, కానీ మనుషుల వలన కాదు. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తేనే నీకు తక్కువైందనగానే ఇప్పుడు వాళ్ళకు ఒక కృతజ్ఞత ఉంటుంది. దేవుని కంటే ఎక్కువగా ఎవరిని ఇప్పుడు గౌరవిస్తారు తెలుసా?
ప్రార్థన చేశానని చెప్పుకుంటారు చూడండి, వాళ్ళను గౌరవిస్తారు. అసలు ఆ గౌరవం అనేది ఎవరి మీద ఉండాలి? అసలు ఆ ప్రేమ అనేది ఎవరి మీద ఉండాలి? ఆ కృతజ్ఞత భావం అనేది ఎవరి మీద ఉండాలి? అంటే దేవుని మీద మొదటగా ఉండాలి, తరువాత సేవకుల మీద ఉండాలి. కానీ దేవుని మీద కంటే సేవకుల మీదనే ఎక్కువ ఉందంటే, సేవకుడు ఏం చేశాడు? దేవునికి ఇవ్వాల్సినటువంటి ఘనతను, దేవునికి చెందాల్సినటువంటి మహిమను దేవునికి చెందనివ్వకుండా వాళ్ళకు ఆపాదించుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ దేవుడు అలాంటి వారితో కూడా మాట్లాడుతున్నాడు. అర్థమైందా? అందుకొకే నాకు రావాల్సిన మహిమ నేను ఎవరికి చెందనివ్వను అన్న మాట కూడా బైబిల్లో వ్రాయబడింది. ఎందుకంటే సమస్త ఘనత, మహిమ, ప్రభావములు ఎవరికి చెల్లాలి? దేవునికి మాత్రమే చెందాలి. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంది, ప్రయాసపడు వాని వలనైనను ఏది కాదు, పొందుకొను వాని వలనైనను ఏమీ లేదంటున్నాడు, ఏమి కాదంటున్నాడు. ఇప్పుడు నీకేదన్నా సమస్య, ఇంతకుముందు చెప్పిన మాట, నీకేదన్నా సమస్య ఉంది, రోగం ఉంది, ఆ రోగం పోవడానికి నేను ఎంత ప్రయాసపడ్డా నా వల్ల కార్యం జరగదంట. పొందుకుంటున్నటువంటి నీవు అది పొందుకోవడానికి ఎంత ప్రయాసపడ్డా అది నీ వల్ల కూడా కాదంట. ఎవరి వల్ల జరుగుతుందంట కార్యం? ప్రయాసపడు వారి వలనైనను పొందగోరు వాని వలనైనను కాదు, కానీ కనికరించు దేవుని వలనే సమస్తము జరుగుతుందని గుర్తెరిగి నువ్వేది చేసినా ప్రతి విషయంలో ఆయన నామమును ఘనపరచాలి. దేవుణ్ణి ఏం చేయాలి? మహిమపరచాలి అని మనం నేర్చుకుంటున్నాం. యోబు గారి జీవితాన్ని మనం పరిశీలిస్తే, యోబు గారి జీవితంలో సమస్యలు లేనప్పుడు ప్రతిరోజు కూడా దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు, ఆయనను ఘనపరుస్తున్నాడు, ఆయన చెప్పినట్టుగా బ్రతుకుతున్నాడు. దేవుడే ఆయన గురించి ఒక సాక్ష్యం ఇచ్చాడు. యోబు ఎలాంటి వాడంటే యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు గలవాడు, భూమి మీద ఇతని వంటి వాడు ఎవరు లేరని దేవుడు ముందు సాక్ష్యం ఇచ్చాడు. ఆయనకు అన్ని శోధనలు, అన్ని సమస్యలు, అన్ని బాధలు వచ్చిన తర్వాత కూడా దేవుడు ఆయన గురించి ఏమని సాక్ష్యం ఇచ్చాడు? యోబు ఏ విషయములోనూ మాట ద్వారానైనను తన క్రియల చేతనైనను పాపము చేయలేదు. అంటే ముందు ఎలా బ్రతికాడో సమస్యలు, శోధనలు వచ్చిన తర్వాత కూడా అలానే బ్రతికాడు. సమస్యలు రాకముందు దేవుణ్ణి మహిమపరిచాడు, సంతోషములో కూడా దేవుణ్ణి మహిమపరిచాడు. తనకు బాధ కలిగింది, ఎంత బాధ అంటే వర్ణించలేనంత భయంకరమైన బాధ కలిగింది. తన కుమారులు, కుమార్తెలు ఒక్కసారే చచ్చిపోయారు, తనకున్న ఆస్తి మొత్తం పోగొట్టుకున్నాడు. పైగా భయంకరమైనటువంటి కురుపులతో మొత్తబడి ఆయన ఒక బిచ్చగాని కంటే అధ్వానంగా తయారైపోయి ఆయన కురుపులు గోకుకునే స్థితిలో కూడా ఏమన్నాడు తెలుసా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, ఆయన నామమునకే మహిమ కలుగునుగాక, స్తుతి కలుగునుగాక. అలాంటి స్థితిలో కూడా దేవుని నామానికి ఇవ్వాల్సినటువంటి ఘనతను, మహిమను దేవునికి ఇస్తున్నాడు. కానీ ఆయన నామము ఎల్లప్పుడూ కూడా స్తుతి నొందదగినది అని బైబిల్లో రాయబడింది. దేవుని నామం ఎలాంటిదంట? ఎల్లప్పుడూ స్తుతి నొందదగినది. ఎల్లప్పుడు అంటే ఉదయం నుండి సాయంకాలము వరకు ఆయన నామము స్తుతి నొందదగినది అని బైబిల్లో రాయబడింది. అంటే ఉదయం నుండి రాత్రి వరకు నీకు కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా ఆయన నామము మాత్రము ఏం చేయబడాలి? ఘనపరచబడాలి. ఆయన నామము కీర్తించబడాలి, ఆయన నామము స్తుతి నొందాలి. ఉదయం నుండి సాయంకాలం వరకు ఆయనకి ఇవ్వాల్సినటువంటి మహిమను ఆయనకి ఇవ్వాలి. కష్టాలు వస్తే నేను ఇవ్వను, సంతోషం వస్తేనే నేను ఇస్తాను అని అంటే అది కరెక్ట్ కాదు.
కష్టాలలోనైనా, బాధల్లోనైనా, సమస్యల్లోనైనా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుని మహిమపరచాల్సిన బాధ్యత, ఆయనను ఘనపరచాల్సినటువంటి బాధ్యత మనది. అర్థమైందా? ఎవరిదంటే ఆయన నామమును ఘనపరచాల్సిన బాధ్యత మనది. ఆయన నామానికి భయపడాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. ఆయన నామానికి భయపడాల్సినటువంటి మనము ఎలాంటిదని తెలుసుకుందాం. ఆయన నామము పవిత్రమైనది, పరిశుద్ధమైనది, నీతి గలది, సర్వోన్నతమైనది, సర్వశక్తి గల నామము. ఆ నామానికి నిత్యము స్తుతి కలగాలి. ఆ నామము ఎప్పుడు మహిమ పొందాలి. ఆ నామము ఎప్పుడు ఘనపరచబడాలి. అందుకొరకే పరలోకములో ఉన్న దేవదూతలు ఏం చేస్తున్నాయో తెలుసా? నిత్యము, అనునిత్యము, దీవారాత్రులు కూడా కోటాను కోట్ల ఆ దేవదూతలు యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గాన ప్రతిగానాలతో దేవుణ్ణి మహిమపరుస్తున్నాయంట. ఏం చేస్తున్నాయంట దేవదూతలు పరలోకంలో? ఎందుకు? ఆయన నామము ఎల్లప్పుడూ స్తుతినందదగినది. పరలోకం అంతే కాదు, అది భూమి మీద కూడా దేవుని నామము నిరంతరము స్తుతినందదగినది. కాబట్టి పరలోకములో ఉన్న దేవదూతలు దీవారాత్రులు కూడా దేవుణ్ణి మహిమపరుస్తున్నాయి, దేవుణ్ణి ఘనపరుస్తున్నాయి, దేవుణ్ణి కీర్తిస్తున్నాయి, స్తుతిస్తున్నాయి. ఈ దర్శనాన్ని చూస్తున్నటువంటి యెషయా గారు ఏమంటున్నాడో తెలుసా? మనందరికి తెలిసిన మాటనే కదా. యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో మీరు రాసుకోనండి. అక్కడ ఆయనకు దర్శనం కనబడుతుంది. ఆ దర్శనంలో దేవదూతలు అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైనటువంటి ఆ దేవాతి దేవుణ్ణి ఘనపరుస్తూ, కీర్తిస్తూ, మహిమపరుస్తున్నప్పుడు ముక్త కంఠముతో అన్ని ఒక్కసారిగా దేవుణ్ణి మహిమపరుస్తున్నాయంట. ఈనాడు మనం ఎలా ఉంటాం తెలుసా? ఒకరు పాట పాడుతుంటే ఇంకొకరు పాట పాడారు, ఒకరు చప్పట్లు కొడుతుంటే ఇంకొకరు చప్పట్లు కొట్టారు, ఒకరు మనస్ఫూర్తిగా పాడతారు, ఒకరు వంతుకు పాడతారు. కొందరు ఇంకేమనుకోరు తెలుసా? ఆమె ఎత్తిన పాట నేను అసలే పాడను. ఇలాంటి స్థితిలో మనం ఉంటామండి. దేవుడు నీకు నోరు ఎందుకు ఇచ్చాడు చెప్పండి? ఆయనను మహిమపరచడానికి ఇచ్చినటువంటి నోరు ఆయనను మహిమపరచడానికి తప్ప ప్రతి దానికి మనం వాడతామండి. నిజమా కాదా అమ్మా? నిజమంటారా కాదంటారా? ఆయనను మహిమపరచడానికి ఇచ్చినటువంటి ఈ నోరును ఆయనను మహిమపరచడానికి తప్ప ప్రతి దానికి వాడతాను. నీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ఆయన కొరకు వాడని నోరు ఉన్న దండుగా అని మనం అనుకోవాలి. ఒక్క మాట కూడా బయటికి పలకని వారు ఒకటి ఉంటారా? ఉండరా? నీకు దేవుడు నోరిచ్చాడు, పాటలన్నా నేర్చుకోవాలి కదా. నిజంగా పాటలు పాడాలన్న ఆలోచన ఎవరికన్నా ఉందా చెప్పండి అమ్మ? మీకు అర్థమవుతుందన్న మాట? ఇప్పుడు పాటల ద్వారా ఆయన నామము నిరంతరముగా ఆయన నామము నిరంతరము స్తుతి నొందదగినది. కాబట్టి ఆ నామాన్ని ఘనపరచాల్సినటువంటి బాధ్యత ఎవరిది అని అంటున్నాడు ఇక్కడ మలాకి గ్రంథంలో? ఆయన కుమారులమైన మనదే కదా. మళ్ళీ ఆయన నామానికి రావాల్సినటువంటి మహిమను ఆయన నామానికి ఇవ్వకుండా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావని దేవుడు మనల్ని అడుగుతున్నాడు. పాటలు నేర్చుకునే అవకాశం నీకు లేదా? రోజంతా సీరియళ్ళ ముంగట, అవునా కాదా, పనికిరాని ముచ్చట్లు మాట్లాడే మనము నీ చెవులతో దేవుని పాటలు విని నోటితో దాన్ని పాడుతూ మనస్పూర్వకంగా నువ్వు దేవుణ్ణి ఘనపరిస్తే దేవుడు నిజంగా నీ విషయమై ఆనందించడా? నీకు నోరున్నా ఎందుకు చెప్పండి? దండగ కదా. ఆ నోరు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటి. దేవుణ్ణి మహిమపరచని నోరు నీకు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. దానికంటే నీ నోరు కంటే నువ్వేమన్నా అనుకోండి, మోరి తెలుసా?
అది 1,000,000 రెట్లు నయం. మీరు తప్పుగా అనుకున్నా సరే, దేవుని మహిమపరచని నోరు, మోరి అంటే ఎంత దరిద్రమైన చెప్పండి. దాంట్లో ఈత కొడతామా? అది మంచిగా ఉందని దాని దగ్గర వెళ్ళి వాసన విరుచుకుంటామా? చీ అని ముక్కు మూసుకుంటామండి. దానికంటే 1,000,000 రెట్లు చెడ్డది మన నోరు. దేవుని మహిమపరచని నోరు అదన్న నయం అనిపిస్తుందండి. అంతకంటే దారుణమైన నోరు మనం కలిగి ఉంటున్నామండి. అలాంటి వారిగా మీరు ఉండకూడదని మరొకసారి మీకు అందరికీ జ్ఞాపకం చేస్తున్నాను. నోరు దేవుడిచ్చాడు. ఈ నోరు దేని కొరకు వాడాలంటే ఆయన మహిమ కొరకు తప్ప ఈ నోటిని దేని కొరకు వాడదు. నువ్వు మాట్లాడితే దేవుడు మహిమ పొందాలి. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరించాలంటున్నాడు. బూతులైనను, సరసోక్తులైనను, పోకిరి మాటలైనను మీరు మాట్లాడకూడదు. ఇవి మీకు తగవు, వాటి పేరైనను మీరు ఎత్తకూడదని దేవుడు చెప్తే ఈనాడు మనం ఎలా బ్రతుకుతున్నాం? ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాం? ఆయన నామాన్ని నిర్లక్ష్యం చేస్తున్నామంట. ఆయనకు రావలసిన ఘనతను ఆయనకు ఇవ్వకుండా, ఆయన పొందుకోవలసినటువంటి మహిమ నీ ద్వారా పొందుకోకపోవడానికి నీ ద్వారా ఆయన మహిమ పొందాలనుకుంటున్నాడు. ఆయన బైబిల్లో ఒక మాట వ్రాయబడి ఉంటుంది, అపోస్తల కార్యంలో. అర్థమైందా? అక్కడ వ్రాయబడినటువంటి మాట, ఆయనకేదో కొదువై ఉన్నట్టుగా మనుషుల చేత స్తుతించబడువాడు కాదాయన. అర్థమైందా? నీ చేత స్తుతింపబడువాడు కాదైనా. అయినా దేవుడు నీ ద్వారా మహిమ పొందాలనుకుంటున్నాడు. ఆయనకు ఉండాల్సినటువంటి మహిమ ఆయనకుంది. ఆయన మహిమకు కీర్తి కలుగునట్లుగా నువ్వు బ్రతకాలి, కానీ ఆయన నామానికి అవమానం వచ్చే విధంగా నువ్వు బ్రతకకూడదని దేవుడు తన సంకల్పంలో జగత్తు పునాది వేయబడకముందే ఈ ఆలోచన కలిగి ఉన్నాడంటే మనం ఆలోచించాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉందని మనము జ్ఞాపకం చేసుకోవాలండి. ఒకటే మాట చెప్తున్నా, నీ నోరు దేవునికి ఉపయోగపడాలి. నువ్వు నోరు తెరిస్తే దేవుని మాటలే మాట్లాడాలి, దేవుని మహిమపరిచే మాటలే మాట్లాడాలి, దేవుని ఘనపరిచి కీర్తించే మాటలే మాట్లాడాలి. నీ నోటితో బూతులైనను, సరసోక్తులైనను, పోకిరి మాటలైనను, వ్యర్థమైన మాటలు ఏది కూడా నీ నాలుకకు, నీ నోటికి రానివ్వకూడదు. అబద్ధములాడు నాలుకను ఆయన ఏం చేస్తాడంట? ఆయనకు అసహ్యం అని అన్నాడు. అలాంటి నాలుకను కోసేస్తానన్నాడు ఒక సందర్భంలో. అట్లాంటి పెదవులు నాకు అసహ్యమైనవని అంటున్నాడు. అలాంటి మాటలు మనం మానుకుందాం. ఇప్పుడు పరలోకంలో ఉన్న దేవదూతలు ముక్త కంఠముతో దేవుణ్ణి మహిమపరిచినట్టుగా ఎవరైనా ఒక పాట ఎత్తుకుంటే అందరూ కూడా ఎలా పాడాలి? మనస్పూర్వకంగా కలిసి పాడాలి. ఒకవేళ నీకు రాదనుకో, నువ్వు నేర్చుకోవాలి. అర్థమైందా? చదువు నేర్చుకుంటలేవా? పనులు నేర్చుకుంటలేవా? ఇంట్లో పనులు ఏదైనా సరే రాకపోతే నేర్చుకోవట్లేదా? నేర్చుకోవాల్సిన బాధ్యత మనకుంది. నీ ద్వారా దేవుడు మహిమ పొందాలి, ఘనపరచబడాలి, కీర్తించబడాలి. నీ ద్వారా దేవుని నామమునకు ఏం కలగాలంట? మహిమ కావాలి, మహిమ పొందాలి. అర్థమైందా? తన మహిమకు కీర్తి కలుగునట్లుగా దేవుడు క్రీస్తునందు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. కాబట్టి దీన్ని ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. దేవదూతలు పరలోకంలో దేవుణ్ణి మహిమపరుస్తుంటే అప్పుడు యోహాను గారు ఈ దర్శనంలో చూస్తూ ఏమంటాడో తెలుసా? ఇప్పుడు యోహాను గారు యెషయా గారు దర్శనంలో ఈ సంగతిని చూస్తూ ఏం చేస్తాడో తెలుసా? ఇప్పుడు యెషయా గారు నీతిమంతుడా కాదా? యెషయా గారు నీతిమంతుడా కాదమ్మా? నీతిమంతుడే. పైగా ఎవరైనా దేవుని సేవకుడు నీతిమంతుడు, దేవునికి భయపడే వ్యక్తి. ఇంత పరిశుద్ధంగా జీవిస్తున్నటువంటి యెషయా గారు ఈ దర్శనముల్లో దేవుణ్ణి మహిమపరుస్తున్న దేవదూతలను, ఆయన అత్యున్నత సింహాసనం మీద కూర్చున్న ఆ యొక్క సీనును, ఆ యొక్క సిచ్యువేషన్ను దర్శనంలో చూస్తున్నప్పుడు ఈయన ఏమంటాడు తెలుసా?
దేవునిని మహిమపరచడానికి, ఆయన నామమును ఎత్తడానికి కూడా నేను యోగ్యుడను కాను అన్న విషయం ఆయన గ్రహిస్తాడండి. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అంటాడు. అంటే నేను ఎలాంటి వాడని అంటున్నాడు. ఇంతకుముందు ఏం తెలుసుకున్నాము? యేషయా గారు నీతిమంతుడు, పరిశుద్ధుడు, దేవుని సేవకుడు, దేవునికి భయపడే వ్యక్తి అయినా అలాంటి వ్యక్తి దర్శనములో ఇదంతా చూస్తున్నప్పుడు ఏమంటున్నాడు తెలుసా? ఆయన నామాన్ని స్తుతిస్తున్న దేవదూతలను చూసి ఆయన నామాన్ని స్తుతించడానికి నేను యోగ్యుడను కాను, నేను అపవిత్రుడను, అపవిత్రమైన పెదవులను గలవాడను అని ఆయన మాట్లాడుతున్నటువంటి మాటను మనం అక్కడ చూడగలుగుతామండి. అంటే ఒక్కసారి ఆలోచించండి. నేను ఒక మాట చెప్తాను. నీతిమంతుడైనటువంటి యేషయా గారే ఈ మాట అంటుంటే, దేవునికి భయపడే వ్యక్తి యేషయా గారు, అలాంటి వ్యక్తి ఈ మాట అంటుంటే, దేవుడు చెప్పినట్టుగా బ్రతికే యేషయా గారే ఈ మాట అంటుంటే, పరిశుద్ధునిగా బ్రతుకుతున్నటువంటి యేషయా గారే ఈ మాట అంటుంటే, ఇప్పుడు మనం ఏమనాలో చెప్పండి? మనం అంటున్నా? మనం ఏమనాలి? అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? ఏమనాలి మనము? అంత గొప్పవాడే నేను యోగ్యుడను కాను, నేను అపవిత్రుడును, అపవిత్రమైన పెదవులను గలవాడను అని మాట్లాడుతుంటే ఇప్పుడు మనం ఏమైనా యోగ్యులమా చెప్పండి? ఒక మాట చెప్తున్నాను, ఆయన పేరు ఎత్తడానికి కూడా మనకు అర్హత లేదు. అమ్మా, అర్థమైందా? అర్థం కాలేదా? ఆయన పేరెత్తుటకైనను భూప్రపంచంలో ఎవ్వరికి కూడా అర్హత కూడా లేదు, యోగ్యత కూడా లేదు. అంత గొప్ప నామము, అంత పరిశుద్ధమైనది. ఒక్క మాటలో చెప్పాలంటే సర్వోన్నతమైన నామము. ఆయన ఎలాంటి వాడో బైబిల్లో ఎన్నో మాటలు ఉన్నాయి. అంత గొప్ప ఆ దేవుని నామము ఎంత గొప్పదో బైబిల్లో రాయబడిన తర్వాత ఇప్పుడు ఆ నామము పేరెత్తుటకైనను మనం అర్హులము కాము అన్న మాట బైబిల్ మనం చదివితే మనకు అర్థమవుతుంది. అర్థమైందా? ఆయన పేరు ఎత్తుటకైనను యోగ్యులం కాము అంటే మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఇక్కడ ఎంతో ఉంది. మనం ఏమనుకుంటున్నామంటే దేవుని నామాన్ని మనం ఉచ్చరించేస్తున్నాం. కొందరైతే మరీ దారుణం, ఏకవచనముతో సంబోధిస్తుంటారు. యేసు ప్రభువు అని సంబోధించాలి ఎవరైనా సరే. యేసు అని ఏకవచనముతో ఎవ్వరు కూడా సంబోధించొద్దు. అర్థమైందా? ఎలా సంబోధించాలి? యేసు క్రీస్తు ప్రభుల వారు. గౌరవించాలి, ఆ నామాన్ని గౌరవించాలి, ఆ నామాన్ని హెచ్చించే విధంగా మాట్లాడాలి. కానీ యేసు అని ఇట్లా మాట్లాడద్దు. అర్థమైందా? ఏకవచనముతో మనము అస్సలు మాట్లాడకూడదు అన్న విషయము ఈనాడు చాలామంది కూడా ఎరగడం లేదండి. అర్థమైందా? ఎలా ఉండాలి మనం? ఆయన పేరు ఎత్తుటకైనను యోగ్యత లేదు. అయినప్పటికీ దేవుడు నీ ద్వారా మహిమ పొందాలనుకుంటున్నప్పుడు నువ్వు ఎలా మహిమపరచాలి? దేవుణ్ణి నువ్వు ఎలా గణపరచాలి, ఎలా కీర్తించాలో కూడా మనం ఎరగని వారమైతే ఎలా చెప్పండి? ఒక కుమారుడు తండ్రిని గణపరుస్తాడు కదా, ఒక దాసుడు తన యజమానునికి భయపడతాడు కదా. అయితే మీరందరూ కూడా నా నామాన్ని నిర్లక్ష్య పెట్టుచున్నారు, నాకు రావాల్సిన ఘనత ఇవ్వడం లేదు, నాకు భయపడడం లేదు, నేను చెప్పినట్టుగా మీరు బ్రతకడం లేదని దేవుడు వాపోతున్నాడండి. దేవుడు బాధపడుతున్నాడు.
ఇంకా పైగా వీళ్ళు ఏమంటున్నారో తెలుసా? ఏం చేసి నీ నామాన్ని నిర్లక్ష్య పెట్టితిమయ్యా అని దేవుణ్ణి అడుగుతున్నారంట. మీరు ఎప్పుడన్నా ఆలోచించారా? అమ్మ మీరు అందరూ కూడా దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్నారని నేను అడినాను అనుకోండి, ఇప్పుడు మీరు కూడా ఏమంటారు? మేమెప్పుడు చేసినాం చెప్పండి, నాకు తెలియదు అయ్యా అని మీరు అంటుంటారు. అవునా కాదా? అంటారా అనరా? మీరు కూడా దేవుని నామాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని ఒకవేళ నేను మిమ్మల్ని అంటే మీరు ఏమంటారు అంటున్నా? మేమెప్పుడు నిర్లక్ష్యం చేశామయ్యా అని అంటారు. అంటారా అనరా? ఖచ్చితంగా అంటారు. కానీ ఆయన నామానికి రావాల్సిన మహిమను ఇవ్వకపోతే కూడా ఆయన నామాన్ని మీరు నిర్లక్ష్యం చేస్తున్నట్టు. ఆయనకు భయపడకపోతే కూడా ఆయన నామాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. నువ్వెవరు ఒకసారి ఆలోచించండి. దయ్యములు ఆయన నామము పేరెత్తితే చాలు గడగడ వణుకుచున్నాయంట. అర్థమైందా? ఏం చేస్తున్నాయంట దయ్యాలు? ఆయన నామానికి గడగడ వణుకుతున్నాయంటే మీరు ఆలోచించండి. మీకు అర్థమవుతుందా? పరలోకములో ఉన్న దేవదూతలు భయపడుతున్నాయి. ఈ ప్రకృతి మొత్తము ఆయన నామానికి భయపడి వణుకుతున్నాయి. దయ్యములు కూడా ఆయన నామమునకు ఏం చేస్తున్నాయంట? వణుకుచున్నాయి. ఇవన్నీ వణుకుచున్నాయి, అన్నీ భయపడుతున్నాయి. మళ్ళీ భయపడనిది మనమే కదా. అంటే నువ్వు భయపడకపోతే కూడా ఏం చేస్తున్నట్టు? దేవుని నామాన్ని నిర్లక్ష్యం చేస్తున్నట్టే. ఆయనను గణపరచకపోతే కూడా నువ్వు ఆయన నామాన్ని నిర్లక్ష్యం చేస్తున్నట్టే. ఆయనకి ఇవ్వవలసినది ఇవ్వకపోతే కూడా ఏం చేస్తున్నట్టంట? ఆయన నిర్లక్ష్యం చేస్తున్నట్టే. కింద అంటుంటాడు, ఏమంటుంటాడు చూడండి ఒకసారి. ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టితమని మీరందరూ అంటే అప్పుడు దేవుడు ఏమంటున్నాడు చూడండి. నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించొచ్చు. ఏమి చేసి నిన్ను అపవిత్రపరిచితిమని మీరందరూ యెహోవా భోజనపు బల్లను నీచపరిచినందు చేతనే కదా గ్రుడ్డి దానిని తీసుకొని బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదా? కుంటి దానినైనను రోగము గల దానినైనను అర్పించిన ఎడల అది దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవిచ్చిన ఎడల అతడు నీ అందు నీకు దయచూపునా నిన్ను అంగీకరించునా అని సైన్యములకు అధిపతి అగు యెహోవా అడుగుచున్నాడు. ఎలాంటి వాటిని అర్పిస్తానంట? గ్రుడ్డి దానిని తీసుకొని వచ్చి, కుంటి దానిని తీసుకొని వచ్చి, రోగము గల దానిని ఒకవేళ తీసుకొని వచ్చి దేవునికి అర్పిస్తే అది దోషము కాదా అని అంటున్నాడు. ఇలాంటి వాటిని అర్పిస్తే అది నన్ను నిర్లక్ష్యం చేసినట్టు కాదా అని దేవుడు అడుగుతున్నాడు. ఇలాంటి వాటిని నీ అధికారికి నువ్వు ఇస్తే అతడు అంగీకరిస్తాడా? నిన్ను నీ అందు దయ చూపిస్తాడా? అంటే ఆయన కంటే నేను తక్కువ వాడనా? అమ్మ అర్థమైందా? ఆయన కంటే నేను తక్కువ వాడనా అంటున్నాడు దేవుడు. అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? ఇప్పుడు ప్రమోషన్స్ తెచ్చుకోవడానికి ఇప్పుడు కిందున్న అధికారులు ఏం చేస్తుంటారు? పైన వారిని ఏం చేస్తుంటారు? సంతోషపరుస్తారు. వాళ్ళు ఏ మాట చెప్పినా కానీ ఖచ్చితంగా వింటారు. వారికి భయపడతారు. వారు ఒక్క మాట చెప్తే ఏడుకొమ్మంటే కూడా ఆడిపోతుంటారు. ఎందుకు? ప్రమోషన్స్ తెచ్చుకోనికి. ఒకవేళ అధికారుల దృష్టిలో ఒకవేళ మంచిగా లేడనుకోండి, ఈయన నాలుగు అంగీకరించారు, ఈయనకు బదులుగా వేరొకరికి ప్రమోషన్ రాస్తారు. కాబట్టి ఒకరికొకరు లోబడాలనేది ఈ లోకంలోనే మనకు కనబడుతుంది. అవునా కాదా? ఎంత గౌరవిస్తారు చూడండి. వాళ్ళు ఏదన్నా తీసుకురావాలన్నా కానీ తీసుకురమ్మంటే కూడా తీసుకొస్తారు. పైసలు కూడా తీసుకోరు. ఎలాంటివి తీసుకొస్తారు? అర్థమైందా? ఎలాంటివి తీసుకొస్తారంటే శ్రేష్టమైన వాటిని తీసుకొని వస్తారు. మళ్ళీ దేవునికి ఇచ్చే విషయంలో మనం ఎలాంటి వాటిని తీసుకొని వస్తున్నాం? గుడ్డి వాటిని, కుంటి వాటిని, రోగము గల వాటిని ఇస్తున్నామంటే అంటే అర్థం ఏంటిది? ఒకప్పుడు బలులు ఉండే కాబట్టి బలి ఇవ్వడానికి ఎలాంటివి తీసుకొస్తున్నారంట? ఇలాంటివి తీసుకొస్తున్నారంట. ఇలాంటి వాటిని అధికారులకు ఇస్తే అధికారులు ఒప్పుకోరు. నేను ఎట్లా ఒప్పుకుంటాను?
అంటే అధికారి కంటే నేను తక్కువ వాడనా? అధికారిని నీ జీవితంలో హెచ్చిస్తున్నావు, ఘనపరుస్తున్నావు, కానీ నన్ను తగ్గిస్తున్నావు, నన్ను నా నామాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ పాత నిబంధన ప్రకారం ఈ బలుల కోసం. ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారం ఏం ఆలోచించాలి? ఒక గొర్రెనో ఒక మేకనో కాదు, ఇప్పుడు నిన్ను నీవు దేవునికి ఏం చేయాలి? అర్పణగాను బలిగాను దేవునికి అప్పగించుకోవాలి. ఎలా అప్పగించుకోవాలంట? దేవునికి అర్పణముగా అర్పించుకోవాలి, బలిగా అప్పగించుకోవాలి. మనల్ని మనం ఎలా అప్పగించుకోవాలి? లోపముతో అప్పగించుకుంటే దేవుడు నిన్ను అంగీకరించాడు. అంటే ఏ లోపము ఉండొద్దు, ఏ కల్మషం ఉండొద్దు, ఏ కలంకము కూడా నీకు అంటకూడదు. అమ్మా, ఏమంటకూడదంట? ఏ కల్మషం ఉండొద్దు, ఏ కలంకం ఉండొద్దు, ఏ లోపము కూడా నీ జీవితంలో ఉండొద్దు. పరిశుద్ధమైన అర్పణగా నిన్ను నీవు దేవునికి సజీవ యాగముగా సమర్పించుకోవాలి. అప్పుడు దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. అర్థమైందా? ఒక పాట కూడా వాడుకుంటాం కదా, కలంకము కల్మషము అంటనివి నీవు దేవునికి ఇచ్చేదవా. అర్థమైందా? హేబేలు ఎలా అర్పించాడు అలాంటి అర్పణ నువ్వు అర్పించగలుగుతావా? విశ్వాసముతో కూడిన అర్పణ మీరు అర్పించాలి. ఇవన్నీ చేయడం ద్వారా దేవుని నామమును ఘనపరుస్తున్నట్టు. ఇప్పుడు దేవునికి మనం ఏం చేస్తాం చెప్పండి? కానుకలు కూడా వేస్తాం. ఎలాంటివి వేస్తుంటారు? కొంతమంది అయితే చినిగిపోయిన నోట్లు కూడా వేస్తుంటారండి. దయచేసి మీరు అలాంటి పనులు చేయొద్దు. అర్థమైందా? అంటే దేవునికి వేస్తే దేవుడు తీసుకుంటున్నాడా? దేవుడు డబ్బులను చూడడు. డబ్బు దేవునికి అవసరం లేదు. అది ఎవరికి అవసరము? మనకు అవసరం. దేవుడు డబ్బు చూడడు. దేవుడు ఇచ్చిన డబ్బును చూడడు. ఏం చూస్తాడు తెలుసా? ఇచ్చిన వ్యక్తిని చూస్తాడు. నాకు ఇవ్వాలన్న మనసు ఆ వ్యక్తికి ఎలా ఉంది, ఎంత ఉంది? బలవంతంగా ఇస్తున్నాడా? పిసినితనంగా ఇస్తున్నాడా? మనస్పూర్వకంగా ఇస్తున్నాడా? ఉత్సాహంగా ఇస్తున్నాడా? అన్నిటినీ దేవుడు పరీక్షిస్తాడండి. బలవంతంగా ఇయ్యాలా వద్దా, ఇవి ఉంటే మనకు ఉపయోగపడతాయి కదా అని బిగబట్టుకొని పిసినితనంగా తర్వాత ఇస్తా అని మాత్రం మనము చెప్పకూడదంట. ఎలా ఉండాలి? మనస్పూర్వకంగా ఇవ్వాలి. మన హృదయములో నిశ్చయించుకున్న కొలది ఇవ్వాలి. ఉత్సాహముగా దేవునికి ఇవ్వాలి. అట్టివారిని దేవుడు ప్రేమిస్తాడంట. నీ డబ్బును చూసి కాదు, ఇచ్చే మనసును బట్టి దేవుడు నిన్ను ప్రేమిస్తాడంట. మనం అది ఆలోచించాలి, అంతేగాని మరొకటి ఆలోచించకూడదు. లోపముతో కూడినది ఏది కూడా దేవునికి అర్పించకూడదు. అన్యాయంగా సంపాదించిన దానిలో దేవునికి ఇస్తుంటారు, అలా కూడా చేయొద్దంట. అర్థమైందా? అన్యాయంగా సంపాదిస్తారు. ఒకరిని మోసం చేసి, చాలామంది ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేసేటోళ్ళు ఎట్లుంటారో తెలుసా? మోసం చేస్తుంటారు. ఫస్ట్ చాలా మోసాలు చేస్తుంటారు. వీడిని మోసం చేస్తాడు, వాళ్ళని మోసం చేస్తాడు, ఇక్కడ చెప్తాడు. ఎట్లా చెప్తాడంటే వాళ్ళని తికమక పెట్టేసి ఎంతో కొంత దండుకుంటారు. దండుకొని మోసం చేసి సంపాదించిన దాంట్లో ఇప్పుడు ఏం చేస్తుంటారో తెలుసా? కొంతమంది గుళ్ళలకు దానికి దీనికి ఇస్తుంటారు కొంత. అట్లా వేస్తే మేము చేసినటువంటి తప్పు దేవుడు క్షమిస్తాడని చాలామంది అనుకుంటున్నారు. దయచేసి మీరు అలా ఆలోచనలు ఉండకండి. అలాంటి అర్పణలు దేవుడు అసలు అంగీకరించడు. అర్థమైందా? కలంకము కల్మషము అంటనే అర్పణలు ఈ లోకంలో అర్పించాలి. నీ జీవితంలో కూడా ఈ కలంకము కల్మషము లోపము లేని నిన్ను నీవు ఏం చేయాలి? సజీవయాగంగా దేవునికి సమర్పించుకొని దేవుని నామాన్ని ఘనపరచాలి. ఆయన నామానికి మనం భయపడాలి, ఆయనను సన్మానించాలి, ఆయన చెప్పినట్టుగా బ్రతకాలి. ఆయన నామాన్ని నిర్లక్ష్యము చేయకూడదు. ఆయన నామము నిరంతరము స్తుతి నొందదగినది. ఆయన నామం ఎలాంటిదంట? ఉదయము నుండి
సాయంకాలం వరకు స్తుతి నొందదగినది గనక నువ్వు కష్టాలలో ఉన్న దేవుణ్ణి మహిమపరచాలి, బాధల్లో ఉన్న కూడా దేవుణ్ణి మహిమపరచాలి. ఆయన పేరెత్తడానికి కూడా మనం యోగ్యులము కాదు, అయినప్పటికీ ఆయన జనాంగంగా పిలువబడుతున్నామండి. మనం యెహోవా దేవుడు గాగల జనులు ధన్యులు అని వ్రాయబడింది. అంత గొప్ప దేవుని నమ్ముతున్న మనము ఈ నోటితో ఆయనను ఘనపరచాలి తప్ప, ఆయన మహిమ కొరకు ఈ నోటిని వాడాలి తప్ప బూతులైనను, సరసోక్తులైనను, పోకిరి మాటలైనను, అబద్ధములైనను, వ్యర్థమైన ఏ మాట కూడా నీ నోటికి రానివ్వకూడదు, వాటి పేర్లైనను ఎత్తకూడదు అని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. పాత నిబంధనలో నిర్గమకాండములో ఒక మాట అంటాడు. 23వ అధ్యాయంలో 13వ వచనంలో ఒక మాట చదవండి. అక్కడ వ్రాయబడినటువంటి మాటను బట్టి మనం ఆలోచిస్తే మన నోటికి ఇంకేం రానియొద్దంట. 23వ అధ్యాయము 13వ వచనం, నేను మీతో చెప్పిన వాటన్నింటినీ జాగ్రత్తగా గైకొనవలెను, వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు, అది నీ నోట రానియ తగదు అన్న మాట ఇక్కడ వ్రాయబడింది. ఏమంటున్నాడు? నిర్గమకాండము 23వ అధ్యాయంలో 13వ వచనం ప్రకారం దేవుడు ఏమంటున్నాడు? నేను మీతో ఏ మాటలు చెప్పినా వాటన్నిటిని మీరు జాగ్రత్తగా విని వాటిని గైకోనాలి, పాటించాలి అని అంటున్నాడు. అలా చెప్పుకుంటూ మీ నోట ఏ దేవుని పేరు కూడా రాకూడదు. ఇది ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి కఠినమైన ఆజ్ఞ. అర్థమైందా? ఎన్నునంటే ఈ నిర్గమకాండము, లేవికాండం మీరు ఆలోచిస్తే మొత్తము ధర్మశాస్త్రము గురించి పూర్తి ఉంటుంది. ఏం చేయాలో తెలుస్తుంది, ఏం చేయకూడదో మనకు అక్కడ అనేకమైన విషయాలను దేవుడు రాయించాడండి. ఇక్కడ చూసినట్లయితే ఆయన చెప్పే ప్రతి మాటను జాగ్రత్తగా ఎలానంట గైకొనాలి అని చెప్తలేడు దేవుడు, జాగ్రత్తగా గైకొనాలి. ఒక్క విషయములో మిస్టేక్ పోయినా, ఒక్క విషయములో మీరు తప్పిపోయినా దేవుడు సహించడు అన్న విషయం మనకు అర్థం కావాలి. అమ్మా, మీకు అర్థమవుతుందా? ఆయన చెప్పిన ప్రతి మాటను ఎలా గైకొనాలి అంటున్నా, నిర్లక్ష్యంతో గైకొనద్దు, సగం సగం గైకొనద్దు, జాగ్రత్తగా 100కు 100% మనం పాటించాలి. ఇప్పుడు ఒక ఎగ్జామ్ పెడతారు అనుకోండి, ఎగ్జామ్ పెడితే ఎన్ని మార్కులకు పాసు? 100 మార్కులకు 35 మార్కులు వస్తే పాస్, లేదా 36 మార్కులు అనుకోండి, 35 బార్డర్ కాబట్టి 36 మార్కులు వస్తే పాస్ అయిపోయింది, ఓకే పాస్. కానీ దేవుని చట్టములో 36 మార్కులు వస్తాయి. ఒక ఆజ్ఞ నువ్వు 35% పాటిస్తే నువ్వు పాస్ అయినట్టు కాదు, ఫెయిల్ అయ్యి. పోనీ నేను 50% పాటిస్తా ప్రభు, నన్ను పాస్ చేస్తావా అంటే 100% నేను ఫెయిల్ చేస్తానంటున్నాడు. ప్రభు నేను 90% నీ యొక్క ఆజ్ఞను నేను పాటిస్తాను, నన్ను పాస్ చేస్తావా, నన్ను అంగీకరిస్తావా అంటే గెట్ అవుట్ అని అంటాడు. ప్రభువా చివరి మాట చెప్తున్నాను, 99% నీ ఆజ్ఞను నేను పాటిస్తాను, జస్ట్ 1% మాత్రమే నిర్లక్ష్యం చేస్తానంటే దేవుడు ఏమంటాడు చెప్పండి? అంగీకరిస్తాడా? 100% దేవుడు మనల్ని అంగీకరించడు. ఎప్పుడు అంగీకరిస్తాడంటే ఆయన ఆజ్ఞను 100కు 100% పాటించాలి. ఎవరు పాటిస్తున్నారు చెప్పండి? మీరు ఎవ్వరన్నా చెప్పగలుగుతారా దేవుని ఆజ్ఞను ఒక్కదానినైనా నేను 100కు 100% పాటిస్తున్నానని చెప్పే ధైర్యం ఎవరికైనా ఉందా చెప్పండి? అంటే మీకు అర్థం కావాలి, మీరందరూ కూడా దేవుని నామాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు, సమర్థించుకోదండి. అంటే మీరు ఏం చేస్తున్నారో తెలుసా? మీరు పాపం చేస్తున్నారన్న విషయం మీకే అర్థం కాకుండా సాతానుడు మిమ్మల్ని మోసం చేస్తున్నాడంటే మీరు అర్థం చేసుకోవాలి అక్కడ.
అంటే ఒక ఆజ్ఞను మనము సంపూర్ణంగా పాటిస్తలేమంటే పరలోకానికి అర్హులము కాదన్న విషయాన్ని కూడా ఇప్పటికీ మనం గ్రహించలేని మాయలో ఉన్నామంటే సాతానుడు నిన్ను ఈ విషయాలు గ్రహించకుండా ఎంత బుద్ధిహీనత కలిగించాడు, ఎంత దారుణమైన స్థితిలో సాతానుడు నిన్ను ఉంచాడు మీరు ఆలోచించాలి. ఒక్క ఆజ్ఞను కూడా నేను 100% పాటించలేకపోతున్నానని మీరు చెప్పుకుంటున్నారంటే మీకు అర్థం కావాల్సిన విషయము అసలు మీరు దేవునికి నచ్చే విధంగా ఉన్నారా లేరా అని ఇక్కడనే అర్థమైపోతుంది. మీరు పరలోకం వెళ్తారా వెళ్ళరా అనే విషయం కూడా ఇక్కడనే అర్థమైపోతుంది. కాబట్టి ఒకసారి ఆలోచించండి, మనం ఎలా బ్రతుకుతున్నాము, దేవుడు ఆయన సెలవిచ్చిన మాట ఎలా పాటించాలని కోరుకుంటున్నాడో తెలుసా? నీ పూర్ణ హృదయముతో పాటించాలి, వాటిని పూర్ణ మనసుతో దాన్ని పాటించాలి, పూర్ణ వివేకాన్ని. అంటే దేవుని యొక్క ఆజ్ఞను పాటించడానికి నీ పూర్ణమైన మనసు కేంద్రీకరించాలి, నీ హృదయాన్ని మొత్తం కేంద్రీకరించాలి, నీ వివేకాన్ని మొత్తము ఉపయోగించి ఆ ఆజ్ఞను పాటించడానికి నువ్వు వాడాలి. నీ బలాన్ని కూడా ఆయన ఆజ్ఞను పాటించడానికే వాడాలి. కానీ మనం ఏం చేస్తాం చెప్పండి? ఆజ్ఞను పాటించడానికి మనం ఇవన్నీ వాడం. అర్థమైందా? మనల్ని మనము గణపరచుకోవడానికి ఇవన్నీ వాడుతుంటాం. అలాంటి వారు దేవుని దృష్టికి యోగ్యులు కారు అన్న విషయాన్ని మరొకసారి మీ అందరికీ నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ దేవుడు చెప్పిన మాట, వేరే ఎవ్వరి పేరైనను నీ నోటికి రానివ్వకూడదు అని దేవుడు చెప్పాడంటే ఎందుకు తెలుసా? నీ దేవుడనైనా నేను రోషము గల దేవుడును. ఎంత రోషం గల దేవుడు అంటే, ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను, మనకి ఎంత రోషం వస్తుందో ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు నా పిల్లలు నన్ను తండ్రి అని పిలవకుండా వేరొకరిని ఎవరినో తండ్రి అన్నారు అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? ఎంత కోపం వస్తుంది చెప్పండి? ఎంత పిచ్చి కోపం వస్తుంది చెప్పండి? వస్తుందా రాదా? మీ పిల్లలు మిమ్మల్ని కాకుండా వేరొకరిని తండ్రి అని అంటే ఎంత కోపం వస్తుంది? అది చిన్న మాటనా? అది మీరు చాలా డీప్గా ఆలోచించండి. చిన్న మాటని అంటున్నా, ఎంత రోషం వస్తుంది, ఎంత కోపం వస్తుంది. ఇక్కడ దేవుడు కూడా అలాంటి స్థితే, మీరు ఆలోచించాలి. అర్థమైందా? దేవుడు రోషము గల దేవుడు అంట. కాబట్టి వేరొక నామాన్ని మన నోటికి రానివ్వకూడదు, ఉచ్చరించకూడదు అన్న మాట దేవుడు స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తున్నాడు. అది తగదు అంటున్నాడు మీకు. ఇంకేమంటారో తెలుసా? ఇదే నిర్గమకాండంలో 20వ అధ్యాయంలో ఇంకో మాట ఉంటుంది చూడండి. ఆజ్ఞల్లో కూడా ఒక మాట, 7వ వచనం, 20వ అధ్యాయం 7వ వచనం, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరింపు వానిని నిర్దోషిగా ఎంచడు అన్న మాట కూడా ఇక్కడ ఆజ్ఞల్లో ఒకటిగా రాయబడింది. అంటే నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదంట, వ్యర్థముగా పలకకూడదంట. అనవసరంగా నీ నోట ఆ మాట రాకూడదు. వచ్చిందా నీ నోట ఆయనను గణపరచడానికి తప్ప, ఆయనను మహిమపరచడానికి తప్ప ఆయన నామమును నీవు వ్యర్థముగా ఉచ్చరింపకూడదు అని దేవుడు చెప్తున్నాడండి. ఒకవేళ దేవుని యొక్క నామాన్ని వ్యర్థంగా నువ్వు పలికితే, వ్యర్థముగా గనక ఉచ్చరిస్తే అట్టి వారిని దేవుడు నిర్దోషిగా ఎంచడు. అంటే అర్థం ఏంటిది? దోషిగా ఎంచుతాడు. దేవుని నామాన్ని వ్యర్థంగా పలికితే, కొంతమంది దేవుని మీదనే జోక్స్ వేస్తుంటారండి. వ్యర్థంగా పలికే వారిని దోషులు అంటున్నాడు దేవుడు. అంటే నిర్దోషిగా ఎంచడు. కొంతమంది ఉంటారు ఎలాంటి వారంటే, ఏదన్నా జోక్స్ మాట్లాడితే కూడా దేవుణ్ణి ఇన్వాల్వ్ చేసేసి జోక్స్ వేస్తుంటారండి. అర్థమైందా? అర్థమైందా? కొందరు కొట్లాడేటప్పుడు కూడా దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటా అంటే, దేవుడా రమ్మని చూసుకుంటాం అని ఇట్లా మాట్లాడుతుంటారు. కొందరు ఇంకా ఛాలెంజ్ చేస్తారు, దేవుడు దిగి వచ్చినా కానీ నువ్వు నన్ను ఏం చేయలేవురా అంటుంటారు. అర్థమైందా? చిటికలు వేసుకుంటూ మళ్ళీ
అర్థమైందా అర్థం కాలేదా? అంటే దేవుని నామము అంత సులువైనది అంటున్నా. దేవుని నామము అంత సులువైనది అంటున్నా. ఎంత సులువుగా మాట్లాడుతున్నా. దేవుడు దిగి, ఏంటిదా మాట చెప్ప, ఏంటిదా మాట? దేవుడు దిగి వచ్చినా కానీ నువ్వు నన్ను ఏం చేయలేవు అంటాడు. అర్థమైందా అర్థం కాలేదా? దేవుడు దిగి రావాలా నేను చంపడానికి? అర్థమైందా? మనల్ని చంపడానికి దేవుడు దిగి రావాలా అంటున్నా. ఆలోచించండి. ఆయన బైబిల్లో రాయబడింది, ఆయన ఒక్కసారి నిన్ను జ్ఞాపకం చేసుకుంటే చాలంతే, ఉండవు. బైబిల్లో రాయబడింది, ఆయన శ్వాస నిశ్వాసములను తన యొద్దకు మరల తీసుకుంటే చాలు. అర్థమైందా? ఆయన మనసు తన మీద నిలుపుకుంటే చాలు. భూమి మీద ఒక్కరంటే ఒక్కరు బ్రతకరు. ఒక్కరంటే ఒక్కరు కూడా బ్రతకరు. బ్రతికే అర్హత ఎవ్వరికి లేదు. అయినప్పటికీ వీడు ఏం మాట్లాడుతున్నాడు? దేవుడు దిగొచ్చినా నన్ను ఏం చేయడానికి ఇట్లా ప్రగల్భాలు పలుకుతుంటారండి. కొందరు దేవుణ్ణి మధ్యవర్తిగా పెడితే ఏం చేస్తుంటారు తెలుసా? నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఏదన్నా జరిగింది, బైబిల్ ప్రకారం మనము ఒట్టు తినొచ్చా తినొద్దా? బైబిల్ ప్రకారము ఒట్టు తినొచ్చా తినొద్దా అంటున్నా. మళ్ళీ పాత నిబంధనలో చాలామంది ప్రవక్తలు భక్తులు యెహోవా జీవము తోడు అని ప్రమాణం చేశారు. ఏమంటారు మళ్ళీ? కొత్త నిబంధనలో ఏమన్నాడు? ఆకాశము తోడని, భూమి తోడని, నీ తలతోడని మనము ఒట్టు పెట్టుకోకూడదని యేసుప్రభు చెప్పాడు. ఎందుకు చెప్పాడు? అర్థమైందా? మనం ఎలాంటి వాళ్ళం అంటే మాట తప్పే వాళ్ళం. ఒట్టు తింటే ఏమవుతుంది? మీ మధ్యలోనికి ఎవరిని లాగినా పెద్ద ప్రాబ్లం లేదు, కానీ మీ మధ్యలోనికి దేవుణ్ణి లాగి దేవుణ్ణి సాక్షిగా పెట్టి ఒకవేళ ప్రమాణము తినమంటే చచ్చిపోయినా కానీ మీరు అబద్ధం ఆడకండి. అర్థమైందా? ఏం చేయదంట? దేవుణ్ణి మాత్రం మధ్యలోనికి లాగినప్పుడు చచ్చిపోయినా కానీ మీరు అబద్ధం ఆడకండి. దేవుడు అస్సలు ఊరుకోడు. దేవుడు ఇట్లాంటి విషయాల్లో అస్సలు కూడా సహించడు. దేవుని మీదనే ప్రమాణం తింటుంటారు కానీ అబద్ధాలు ఆడుతుంటారు. దేవుడు మొదటిగా ఏమంటాడు? ఒట్టు పెట్టుకోకుండా అంటున్నాడు. ఒకవేళ పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తే నువ్వు న్యాయముగా ఒట్టు తింటే, అబద్ధం ఆడకుండా, అన్యాయము చేయకుండా, ఏ పాపము చేయకుండా నువ్వు 100కు 100% నిజం చెప్తే మాత్రమే ఒట్టు తిను. లేకపోతే ప్రమాణము తినకు అని దేవుడు మనకు చెప్తున్నాడు. అర్థమైందా? కొంతమంది ఉంటారు ఎలాంటి వాళ్ళంటే, లేవికాండం తీయండి. లేవికాండము 19వ అధ్యాయము 12వ వచనం. లేవికాండము 19వ అధ్యాయము 12వ వచనం. నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయకూడదు, నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు, నేను యెహోవాను అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడు దేవుడు? నా నామమును బట్టి మీరు అబద్ధ ప్రమాణము చేయకూడదు. ఏమంటున్నాడు దేవుడు? అబద్ధ ప్రమాణాలు ఎవ్వరూ చేయకూడదు. ఎందుకంటే అలా అబద్ధ ప్రమాణాలు చేస్తున్నావంటే అర్థం ఏంటో తెలుసా? నీ దేవుని నామాన్ని అపవిత్రపరుస్తున్నట్టు, నీ దేవుని నామాన్ని నిర్లక్ష్యం చేస్తున్నట్టు. నేను యెహోవాను, నేను పరిశుద్ధుడను, నేను సర్వశక్తి గల దేవుడను అని దేవుడు మాట్లాడుతున్నాడండి. చాలామంది ఏం చేస్తున్నారంటే పాపము చేయడం ద్వారా, ఇప్పుడు మీరు నమ్ముతారో నమ్మరో ఆలోచించండి. ఇప్పుడు పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులకు అవమానం వస్తుందా రాదా?
అవునా కాదా? ఎట్లా పెంచిర్రా నీ తల్లిదండ్రులు అని అంటారన్నదా? ఎట్లా కన్నారా నీ తల్లిదండ్రులు అని అంటుంటారండి. ఎంత అవమానం అనిపిస్తుంది. నిజంగా ఆ మాటలు మీరు డీప్గా ఆలోచించండి, మీకు అర్థమవుతుంది. అంటే మీ పిల్లలు ఏదన్నా తప్పు చేస్తే లోకములో ఉన్నవారు ఎవరిని అంటున్నారు చెప్పండి? పిల్లల్ని అనట్లేదు, పిల్లల్ని అని తల్లిదండ్రులను కూడా అంటున్నారండి. ఇప్పుడు దేవుణ్ణి నమ్మినటువంటి మనము పాపము చేస్తే, దేవుని నమ్ముకున్నామని చెప్పుకుంటున్నటువంటి మనము పాపము చేస్తే, ఇప్పుడు నిన్ను బట్టి ఎవరు దూషించబడతారో తెలుసా? ఒకనాడు దావీదు గారు పాపం చేశాడు, తెలుసు కదా. ఆయన జీవితంలో చేసిన ఒకే ఒక తప్పు, చేయకూడని ఒక పాపం చేశాడు, వ్యభిచారం చేశాడు. బత్షెబతో వ్యభిచరించినందున ఆయన గురించి వ్రాయబడినటువంటి మాట ఒకసారి సమూయేలు గారు రాసినటువంటి 2వ గ్రంథము 12వ అధ్యాయము, సమూయేలు గారు రాసినటువంటి 2వ గ్రంథము 12వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందాం. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలగజేసితివి గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పింది. ఏమంటున్నాడండి? అమ్మ ఇక్కడ వినండి, ఏమంటున్నాడు ఇక్కడ? ఈ గొప్ప పాపము నువ్వు చేసి నీ శత్రువులు ఎవరిని దూషించడానికి నువ్వు అవకాశం ఇచ్చావు? నిన్ను దూషించడానికి కాదు, నీవు నమ్మిన దేవుణ్ణి దూషించడానికి నువ్వు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చావు అని, దాని వలన ఇదిగో నీకు పుట్టిన కుమారుడు నిశ్చయముగా చచ్చిపోతాడు అని చెప్పాడండి. ఆ బిడ్డ కోసం దావీదు గారు ఎన్ని రోజులు ప్రార్థన చేస్తాడు తెలుసా? ఆ బిడ్డ బ్రతకాలని, దేవుడు కనికరిస్తాడేమో అని 7 రోజులు ఏమి తినకుండా ఏమి త్రాగకుండా దేవుని బ్రతిమాలుకుంటూనే ఉంటాడండి. ఎంత కుమిలిపోతుంటాడంటే అంత కుమిలిపోతాడు, కానీ దేవుడు కూడా కనికరించలేడు. ఎందుకు చెప్పండి? దేవుడు ఇంతగా ఎందుకు రియాక్ట్ అయ్యాడు చెప్పండి? ఆయన చేసిన పాపాన్ని బట్టి ఎవరికి అవమానం వస్తుంది చెప్పండి? దేవుని నామానికి అవమానం వస్తుంది. దేవుడు దాన్ని అస్సలు భరించలేడు. కొంతమంది తల్లిదండ్రులు కూడా అంటుంటారు, నా ఇంట్లో వాళ్ళు కానీ లేదా ఎవరైనా సరే కానీ నా ఆస్తి నష్టం చేసినారని నేను ఏమన్నాను, కానీ నాకు అవమానం తీసుకొచ్చే పనులు చేస్తే మాత్రం నేను భరించలేను, నేను సహించలేనట. ఈ మాట కూడా పాస్టర్ని కూడా చాలా సందర్భాల్లో కూడా అన్నాడు. నష్టానైనా నేను తట్టుకుంటా కానీ అవమానాన్ని నేను భరించలేను అన్నాడు. దేవుడు కూడా అలానే మాట్లాడుతున్నాడు చూడండి. అవమానాన్ని ఆయన భరించలేడు. అర్థమైందా? అది మన వలన అవమానం వస్తుంది చూడండి. ఎవరి వలన వస్తుంది దేవునికి అవమానం? దావీదు వలన దేవునికి వచ్చింది. ఈనాడు మన ద్వారా కూడా దేవునికి ఏమొస్తుంది? అవమానం వస్తుంది. ఈ కీర్తన గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం చదవండి ఒకసారి. దేవుడు అంటున్నాడు అక్కడ, నరులారా ఎంతకాలము నాకున్న గౌరవాన్ని మీరు అవమానముగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు అని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? నాకున్న గౌరవాన్ని మీరు ఇంకా ఎంతకాలము అవమానముగా మార్చెదరు అంటున్నాడండి. దేవుడే మాట్లాడుతున్నాడు ఈ మాట. ఏమంటున్నాడు? నాకున్న గౌరవాన్ని మీరు అవమానంగా మార్చేస్తున్నారు. ఎలా మార్చేస్తున్నారు? మన రీసెంట్గా ఒక తాను విన్నానండి. ఏమంటున్నాడు తెలుసా? ఈ 3-4 కుటుంబాలు దేవుని నమ్ముకున్నాయి, కానీ వీళ్ళు నోరు తెరిస్తే బూతులే మాట్లాడుతుంటారు. ఏం దేవుని నమ్ముకున్నారో ఏమో అని అంటున్నారండి.
అర్థమైందా? ఇప్పుడు ఎవరికి వచ్చింది అవమానం చెప్పండి? దేవుని నమ్ముకున్నామంటారు వీళ్ళే, బూతులు మాట్లాడేది కూడా మళ్ళీ వీళ్ళే. దేవుని నమ్ముకున్నామని చెప్పేది వీళ్ళే, మళ్ళీ వీళ్ళు కూడా పాపం. వాళ్ళు చేసే పాపాలన్నీ పక్కన పెట్టేస్తారు. అర్థమైందా? వాళ్ళు ఎన్ని పాపాలు చేసినా అసలు వాళ్ళ దృష్టికి పాపమే కాదు. అర్థమైందా? అదే దేవుని నమ్మి మనం ఒక చిన్న పాపం చేసినా కానీ ఎత్తి చూపడానికి ప్రతి నోరు కూడా లేస్తుందన్న విషయం మనం ఆలోచించాలి. లేస్తుందా లేవదా? దేవుని నమ్ముకున్నారంటారు, అబద్ధాలు ఆడతారు. దేవుని నమ్ముకున్నామంటారు, గొడవలు ఆడతారు. దేవుని నమ్ముకున్నామంటారు, సమాధానంగా ఉండరు. దేవుని నమ్ముకున్నామంటారు, వీళ్ళే కక్షలు పెట్టుకుంటారు. దేవుని నమ్ముకున్నామంటారు, ఓ రోజాలని శాతలు వీళ్ళకే ఉన్నాయి. దేవుని నమ్ముకున్నామంటారు, ప్రతి నీచ కార్యాలు వీళ్ళే చేస్తారు. వీళ్ళేం దేవుని నమ్ముకున్నారు నిజంగా? మళ్ళీ దేవుడు దేవుడు అంటున్నారు. వాళ్ళ దేవుడు ఏం నేర్పిస్తున్నాడో వీళ్ళకు అని అంటున్నారా అంటలేరా? చాలామంది అంటున్నారండి. ఇలాంటి పేరు రావడానికి గల కారణం ఎవరు చెప్పు? నీవు చెడ్డగా బ్రతికి దేవుని నామానికి కీర్తి కలుగునట్లుగా బ్రతకాలి, కానీ ఆయన నామమును ఎంతకాలము నువ్వు ఇంకా అవమానంగా మార్చేస్తావు, ఆయనకున్న గౌరవాన్ని ఎంతకాలము అవమానంగా మార్చుతావు అంటున్నా. ఎంతకాలం ఆయనను అవమానపరుస్తావు, ఎంతకాలం ఆయన నామాన్ని నిర్లక్ష్యం చేస్తావు, ఎంతకాలము దేవుణ్ణి దుఃఖ పెడతావు, ఎంతకాలము దేవుణ్ణి బాధ పెడతావు. దేవుని నామాన్ని నిర్లక్ష్యం చేసిన, దేవుని నామాన్ని దూషించిన ఎంత గొప్ప ప్రమాదమో దేవుడు చెప్తున్నాడు. నిర్లక్ష్యం చేస్తే నిత్య నరకము తప్పదు అని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. చివరి మాటగా ఈ మాట తెలుసుకొని మనము ముగించేసుకుందాము. లేవికాండము 24వ అధ్యాయము 11వ వచనం నుండి మనం చదువుకుందాము. లేవికాండము, టైం చూడండి. లేవికాండము 24వ అధ్యాయము 11వ వచనం నుండి 16వ వచనం వరకు మీరు రాసుకోనండి. నేను చేసి మీకు వివరణ ఇస్తాను. ఆ ఇశ్రాయేలీయురాలి కుమారునికి, ఒక ఇశ్రాయేలీయునికి పాలెములో పోరు పడగా గొడువ అయినప్పుడు ఆ ఇశ్రాయేలీయురాలి కుమారుడు యెహోవా నామమును దూషించి శపింపగా జనులు మోషే యొద్దకు వాణ్ణి తీసుకొని వచ్చిరి. వాని తల్లి పేరు షెలోమీతు, ఆమె దాను గోత్రికుడైన దిమ్రి కుమార్తె అని వాళ్ళ గురించి చెప్పేసి ఆ యొక్క దేవుని నామాన్ని దూషించినటువంటి ఆ మనిషిని కావలిలో ఉంచుతారు. కావలిలో ఉంచిన తర్వాత దేవుడు ఆయన విషయమై న్యాయ విధిని ఇక్కడ మనకు 13వ వచనం నుండి, అలా దేవుని నామాన్ని దూషించినటువంటి వారికి ఎలాంటి శిక్ష వేయాలో ఇశ్రాయేలీలకు తెలియజేసినటువంటి సందర్భము 13వ వచనం నుండి మనకు వ్రాయబడింది. చదవండి అన్నమాట. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, శపించిన వానిని పాలెము వెలుపలికి తీసుకొని పోము. పాలెములో ఉండడానికి కూడా వీల్లేదు. వాడు ఏమంటున్నాడు? నా నామమును శపించిన వాడు, నా నామమును దూషించిన వాడు మీ మధ్యన ఉండకుండా ఫస్ట్ వాడిని ఏం తీసుకురండి? ఊరు వెలుపలికి తీసుకెళ్ళండి. ఫస్ట్ అని ఊరు వెలుపలికి తీసుకెళ్ళి ఏం చేయమంటున్నాడు చూడండి. వాని శాపవచనమును వినిన వారందరూ వాని తల మీద తమ చేతులుంచిన తర్వాత సర్వ సమాజము రాళ్లతో వానిని చావగొట్టవలెను. మరియు నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, తన దేవుణ్ణి శపించువాడు తన పాప శిక్షను భరించవలెను. యెహోవా నామమును దూషించువాడు మరణ శిక్ష నొందవలెను. సర్వ సమాజము రాళ్లతో అట్టి వానిని చావగొట్టవలెను. పరదేశీయే గాని స్వదేశీయే గాని యెహోవా నామమును దూషించిన ఎడల వానికి మరణ శిక్ష విధింపవలెను అన్న మాట ఇక్కడ ఎంత స్పష్టంగా ఉంది. దేవుని నామమును దూషించువాడు, ఆయన నామమును నిర్లక్ష్య పెట్టువాడు మరణ శిక్ష నొందవలెనని ఎంత స్పష్టంగా వ్రాయబడిందో ఒకసారి ఆలోచించండి.
అంటే ఆయన నామాన్ని నిర్లక్ష్యం చేస్తే మరణ శిక్ష, రెండవది నరక శిక్ష. దేనిని తప్పించుకోడు. అర్థమైందా? ఇప్పుడు దేవుని నామాన్ని ఈ లోకములో ఉన్నటువంటి వారందరూ కూడా ఎంత అవమానపరుస్తున్నారో తెలుసా? అమ్మా, ఈ మాటలు చెప్పేసి ముగించేస్తాను. దేవుని యొక్క నామాన్ని ఈ లోకములో ఎంతోమంది అవమానపరుస్తున్నారు. కారణం ఎవరో తెలుసా? క్రైస్తవులే. మన ద్వారానే దేవుని నామం దూషించబడుతుంది. ఇప్పుడు యేసు ప్రభువుని దూషిస్తున్నారు కొంతమంది మతోన్మాదులు, కొంతమంది దేవుణ్ణి, తండ్రి అయిన దేవుణ్ణి, యెహోవాను కూడా ఎన్ని మాటలు మాట్లాడుతున్నారంటే, దేవుని సైకు అంటున్నాడు ఒకడు, యెహోవాను రా అంటున్నాడు, వాడు వీడు అంటున్నాడు, వాడు దేవుడా అంటున్నాడు. అర్థమైందా? వాడు బ్రోకర్ అంటున్నారు. యేసు దేవుని ఏమంటున్నారు సార్? బ్రోకర్ అంటున్నారు. ఎంత భయంకరమైన మాటలు ఒకసారి ఆలోచించండి. ఇలాంటి మాటలు కొంతమంది మాట్లాడుతున్నారు. యేసు ప్రభువును కూడా తిడుతున్నారు. ఇప్పుడు వీళ్ళకి ఎంత భయంకరమైన శిక్ష ఉంటుందో చెప్పండి. అమ్మా, అర్థమైందా? ఇలా వాళ్ళు దేవుణ్ణి దూషించడానికి గల కారణం ఎవరో తెలుసా? ముఖ్యంగా చెప్తున్నాను, బోధకులేనండి. కొంత విశ్వాసులు కూడా ఉన్నారు. ఎందుకంటే లోకములో అన్యులు ఉన్నారు కదా, వాళ్ళ దేవతలను, దేవుళ్ళను దయ్యాలనడం ఎందుకు చెప్పండి? అవునా కాదా? ఇప్పుడు పిచ్చోని నువ్వు పిచ్చోడు రా అంటే వాడు ఏమంటాడు? నేను పిచ్చోడినా? నువ్వు రా పిచ్చోని. నీ అయ్య పిచ్చోడు, నీ అమ్మ పిచ్చిది, నీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పిచ్చోడు అని అన్నాడా? ఇప్పుడు వాళ్ళు నమ్మే దేవుళ్ళు నిజమైన దేవుళ్ళు కారు అని నీకు తెలిసినప్పుడు వాళ్ళు దయ్యాలని నువ్వు చెప్పడం ఎందుకు? అవునా కదా? వానికి ఇప్పుడు తెలియకపోయినా తర్వాత అయినా సరే తెలుస్తుంది. నిజమైన దేవుడు కాదని ఇప్పుడు తెలియకపోయినా చచ్చిపోయిన తర్వాత అయినా తెలుస్తుంది. కానీ నువ్వు చేయాల్సింది ఏంటిది? వారు నమ్మిన దేవుళ్ళు నువ్వు దయ్యాలని దేవుడు చెప్పమన్నాడా? అట్లా అనుమన్నాడా? సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు. కానీ ఆ దేవుళ్ళు దయ్యాలు, వీళ్ళు దయ్యాలు అని ఇలా చెప్పమన్నాడు. సువార్తను ప్రకటించు, నమ్మిన వాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుందని దేవుడు చెప్పిన తర్వాత కూడా ఎవరు పాటిస్తున్నారండి? చాలామంది మాట్లాడుతుంటారు, ఇతరులను మనం అలా దూషించకూడదని దేవుడే మనకు నేర్పించిన తర్వాత ఇతరులను మనం దూషించాల్సిన అవసరం ఏంది చెప్పండి? దేవుని కంటే గొప్పవానివా? 2 4 అని చెప్తే అయిపోతుంది కదా. అవునా కాదా? మిగతా అన్నీ తప్పన్న విషయం తెలిసిపోతుంది కదా. అవునా కాదా? 2 3 కాదు, 1 కాదు, 6 కాదు, ఇట్లా ఎప్పుడు ఎందుకు? 2 4 అని చెప్తే అర్థమైపోతుంది. అరే మిగతా అన్నీ తప్ప అన్న విషయం అర్థమైపోతుంది. దేవుని గురించి చెప్పు, నిజమైన దేవుని గురించి చెప్తే వాళ్ళకు అర్థమైపోతుంది. ఇంతకాలం మేము నమ్ముతుంది నిజమైన దేవుణ్ణి కాదా, మేము నమ్ముతుంది సృష్టికర్తను కాదా, మమ్మల్ని సృష్టించిన దేవుణ్ణి కాదా మేము నమ్ముతుంది అన్న విషయము వాళ్ళకి అర్థమవుతుంది. సమస్తాన్ని దేవుడు రాయించి పెట్టిన తర్వాత మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఆయన నామమును నిర్లక్ష్యం చేయొద్దు. నీ ద్వారా దేవుని నామానికి అవమానం కలుగుతుందంటే నువ్వు బ్రతికినా ఒకటే, చచ్చినా ఒకటే. దానికంటే ముందు నేనేమంటాను తెలుసా? ఇట్లా అనకూడదు కానీ నేనైతే అంటాను, ఆయన నామానికి నీ ద్వారా అవమానం వస్తుందంటే నువ్వు చచ్చిపో. నీ ద్వారా దేవునికి ఎలాంటి ప్రయోజనం లేదు. నువ్వు ఎట్లా పరలోకానికి వెళ్ళవు. ముందు చచ్చిపోయినావు అనుకో, నరకంలో కనికరం పొందే శిక్షణైనా పొందుకుంటావు. కానీ ఈ పాపము సంపూర్ణం చేసేంత వరకు నేను ఇట్లనే బ్రతుకుతానంటే మరి కఠినమైన శిక్ష పొందుకుంటావు. అలాంటి పరిస్థితి రాకూడదంటే దేవుని నామాన్ని నిర్లక్ష్యం చేయకూడదని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.